హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే శక్తి రూపాల్లో అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపం అండి. శ్రీ అన్నపూర్ణాదేవి రూపం అయితే ఆ కథ విందాం. ఈరోజు ఇంటికి ఎవరు వచ్చినా కానీ పార్వతీ పరమేశ్వర్ లాగా భావించి మీరు మనస్ఫూర్తిగా భోజనం కానీ ఇంకేదైనా గాజులు కానీ ఇవ్వండి ఫ్రెండ్స్. సంతోషంగా మనసుతో చేయండి ఏ పని చేసినా. అలాగే ఇప్పుడు మనం శక్తి రూపమైన అన్నపూర్ణాదేవి కథ విందాం ఫ్రెండ్స్. అందరూ భక్తితో వినండి, ముక్తి కలుగుతుంది. శక్తి రూపాల్లో ఈరోజు మూడో రోజు అండి. మూడో రోజు నవరాత్రుల్లో మూడో రోజు దుర్గమ్మ కాశీ విశ్వేశ్వరుడి ప్రియపత్ని అయిన శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఎడమ చేతిలో బంగారు పాయసం పాత్రలో తన భర్త ఈశ్వరుడికి భిక్షను అందించే రూపంలో ఆ జగదంబ కనిపిస్తుంది. ఆమెను కొలిస్తే ఆకలి బాధలు ఉండవని భక్తుల విశ్వాసం. ఓసారి శివుడు పార్వతీదేవితో భౌతిక ప్రపంచమే కాదు, మానవులు తినే అన్నము మాయే అన్నాడట. ఆ మాటలకు ఆగ్రహించిన పార్వతి తన ప్రాముఖ్యతను చూపించాలని అదృశ్యమైపోయిందట. ఆమె అంతర్ధానంతో ప్రపంచమంతా ఆకలితో అలమటించింది. ఎంతైనా అమ్మ కదా, ఆ పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయింది. దాంతో కాశీకి తిరిగి చేరుకుని అందరి ఆకలిని తీర్చిందట. ఇదంతా చూసిన పరమేశ్వరుడు ఆహార ప్రాధాన్యత గుర్తించి తన మాటలను వెనక్కి తీసుకున్నాడట. అంతేకాదు, భిక్షపాత్రను చేత పట్టుకొని పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి ఆహారాన్ని స్వీకరించాడని పురాణాలు చెప్తున్నాయి. ఇక అప్పటి నుంచి పార్వతీదేవి కాశీలో అన్నపూర్ణగా కొలువు తీరి భక్తుల ఆకలి తీరుస్తోందని ప్రజల నమ్మకం. ఈ కథ అమ్మ కారుణ్యాన్ని, ఆకలి విలువను, ఆహార ప్రాధాన్యతని చెబుతుంది. ఈ మూడింటి గొప్పతనాన్ని తెలుసుకున్న వారికి ఎప్పుడు అన్నానికి లోటుండదని ఆ జగన్మాత తత్వం వెల్లడిస్తుంది. అంతేకాదు, ఇంటిల్లిపాదే ఆకలిని తీరుస్తుంది. ఇంటికి వచ్చే అతిథులకు వడ్డిస్తూ ఓర్పుతో నేర్పుతో జీవితాన్ని నెట్టుకొచ్చే శ్రీమూర్తులందరూ అన్నపూర్ణాదేవి ప్రతిరూపాలేనని, ఆ పరమేశ్వరి అంశ కలిగిన వారేనని బోధిస్తుంది. ఇదండి ఇవాళ అన్నపూర్ణ దేవి శక్తి రూపం అండి. అందరూ దండం పెట్టుకొని మంచిగా అందరికీ ఆకలి తీర్చాలని కోరుకుందాం ఫ్రెండ్స్. బాయ్, ఉంటాను.